ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు మొదటిగా పాటలు పాడుకుంటుండగా బాసిల్లను సిలువలో పాపక్షమ అనే పాట పాడుకుందామండి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడును అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ బాసిల్లను సిలువలో పాపక్షమ అనే పాట పాడుకుందాం. మనందరం లేచి నిలబడినట్లయితే ఆయన సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుందామండి. మనం ఇప్పుడు రెండవ పాటగా యేసయ్య వందనాలయ్య అనే పాట పాడుకుందామండి. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా కీర్తనలు 107వ అధ్యాయంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన మంచివాడు, ఆయన కృప నిత్యము నిలిచి ఉండెను. మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్లు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన ప్రతి విధమైన మేళ్లను బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృపచేత మనల్ని రక్షించుకున్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ పాట పాడుకుందామండి.
స్తోత్రాలయా యేసయ్యా 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 వందనాలయా నీ ప్రేమకు వందనాలయా నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయా నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయా నీ ప్రేమ నాపై కురిచించినందుకు కోట్లాది స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా యేసయ్యా 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 వందనాలయా నీ ప్రేమకు వందనాలయా చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయా జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా యేసయ్యా 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 వందనాలయా నీ ప్రేమకు వందనాలయా యేసయ్యా వందనాలయా నీ ప్రేమకు వందనాలయా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయా మనం ఇప్పుడు చివరి పాటగా కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా అనే పాట పాడుకుందామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధుడు 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 అని సమస్త దేవదూతలు ఆయన్ని కొనియాడుచు ఆరాధిస్తున్నాయి. అలాగే మనం కూడా ఆయన మహోన్నతమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దామండి.
వివరించగలవా కలలతో వివరించగలవా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను పేరుగులు నిత్యము నిన్ను స్తుతించుచున్నది మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నది సేరాకులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నది మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది
విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఇప్పుడు వరకు పాటల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మనం వాక్యం వినబోచుండగా మనం థ్యాంక్ యూ జీసస్ అనే కోరస్ పాడుకున్న తర్వాత కీర్తి ప్రేయర్లో లీడ్ చేస్తుంది. వాక్యం విత్తబోచున్న నరేషన్లను దేవుడు బలపరిచి బలంగా వాడుకోవాలని జ్ఞాపకం చేసుకోమని థ్యాంక్ యూ జీసస్ అనే కోరస్ పాడుకుందామండి. ఇప్పుడు Thank you, Jesus. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవుడా, ప్రేమ కనికరము గల గొప్ప దేవుడా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఇప్పటి వరకు నాయన తండ్రి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నాయన నిన్ను మహిమపరిచినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా తండ్రి, చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రేయర్ నాయన రిపోర్ట్గా మార్చినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా తండ్రి, నాయన ఇప్పటి వరకు జరిగిన నాయన ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నందుకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇంకనూ జరగబోవు నాయన తండ్రి, నాయన వాక్య భాగంలో మీరు మాకు తోడుగా ఉండి మాకు కావాల్సిన మంచి జీవాహారం దయచేయండి ప్రభువా. యేసయ్యా నాయన ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు ఎదుగు చేర్చుకోమని యేసయ్యా నీది శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.